ఇజ్రాయెల్‌కి అయితే ముందు అర్జెంట్‌గా ఇరాన్‌ని లేపేయాలి. ఇప్పుడు అక్కడ పబ్లిక్ కూడా తిరగబడుతున్నారు. రేపొద్దున భవిష్యత్తులో అది ప్రమాదకరంగా అవుతుంది కాబట్టి చెయ్యాలి. అందులో భాగంగానే 2 ఎయిర్ బేసుల మీద దాడి, ఆ తర్వాతన ఇరాన్‌కి సంబంధించినటువంటి 2 యుద్ధ విమానాలు పైకి లేచినప్పుడు వాటిని పేల్చడం జరిగింది. అయితే వెంటనే అటు అమెరికా మీదన సౌదీ అరేబియా, ఖతార్‌తో పాటుగా అరబ్ దేశాల ఒత్తిడే ఫలించిందో, లేకపోతే అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అక్కడికి చేరకపోవడమే ఫలించిందో తెలియదు. కానీ తాజాగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే తాజాగా ఇరాన్ మీద దాడిని చివరి నిమిషంలో అమెరికా చేయాలనుకుంటున్నటువంటి దాడిని ఆపారు అన్నటువంటి విషయాన్ని అమెరికాకి సంబంధించినటువంటి అధికారులు తేల్చి చెప్తున్నారు. సీనియర్ ఇజ్రాయలీ అఫీషియల్స్ కూడా సీనియర్ ఇజ్రాయలీ అధికారులకి అమెరికా ఇన్ఫామ్ చేసింది, అటాక్ని ఆపేసేయండి అన్నటువంటిది. ఇజ్రాయెల్ టోటల్గా అంతా పెద్ద ఎత్తున యుద్ధానికి ప్రిపేర్ అయింది. అందుకనినే నెతన్యాహు ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో బంకర్లో ఉండి అక్కడి నుంచి మానిటర్ చేసుకునేటటువంటి వ్యవహారం. అట్లాగే ఒక ప్రత్యేక యుద్ధ విమానంలో దాంట్లోనే అణుబాంబుల్ని సైతం అణు క్షిపణిని సైతం కంట్రోల్ చేయగలిగినటువంటి దాంట్లో ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని తిరుగుతాం ప్రారంభించారన్నటువంటి చర్చల మధ్యన జరిగినటువంటి కీలకమైనటువంటి వ్యవహారం. అర్ధరాత్రి వేళన యుద్ధం ఆపమని చెప్పేసి ఫోన్ కాల్ అమెరికా అధ్యక్షుడి నుంచి స్వయంగా నెతన్యాహుకి రావడంతో ఆగిపోయింది అన్నటువంటి వార్త కీలకమైనటువంటిది. ఓవరాల్గా ట్రంప్ వచ్చేటప్పటికి ట్రంప్ మీదన ఇరాన్ అటాక్ అన్నటువంటిది కనుక పూర్తయిపోతే ఇరాన్ కూడా ఇరాక్ లాగా కంట్రోల్ అయిపోతుంది. అలా జరిగిపోయిందంటే కనుక రేపు అరబ్ దేశాలు అమెరికా మాట వినవు. ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక అరబ్ దేశాలను ఇరాన్ అనే బూచిని చూపెట్టి అమెరికా ఎంతకాలం పాటు నడుపుతోంది. ఇప్పుడు డాలర్ వైపుకి కూడా తీసుకుపోవాలనేది, డాలర్ లెస్ గవర్నెన్స్ వైపుకి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నా కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కనుక ఈ సమస్య సాల్వ్ అయిపోతే ఇక వీళ్ళ మాట ఎవరు వినరు. ఆ పాయింట్తోనే డీప్ స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనతో ట్రంప్ ఈ పని చేశాడు, యుద్ధం అయితే ఆగిపోయింది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు చర్చకు వస్తుంది.